సిద్దిపేట నియోజకవర్గం పంగనూరు మండలం రాజగోపాల్పేట్ లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఇటీవల కురిసిన వడగండ్ల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వడగండ్ల వర్షాలకు భారీ స్థాయిలో పంటలు నష్టపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 12,000 ఎకరాలకు పైగా మొన్న పడ్డ వడగళ్ల వానకు నష్టం జరిగింది. గత వారం వడగళ్ల వాన పడి గత వారం దాదాపు 3-4 వేల ఎకరాలు పోయింది. ఈ వారం 12,000 ఎకరాలు పోయింది. అంటే రెండు కలిపితే 16,000 ఎకరాలు ఒక్క సిద్దిపేట జిల్లాలో నష్టం జరిగింది. అంటే 6 కాలం కష్టపడి పెట్టుబడి అంతా పెట్టి చెమట చుక్కలు వడిచి బుక్క నోట్లకు పోయే సమయానికి పంట ఇక రేపో మాపో కోస్తమానంగా ఈ రాళ్లు పడి చాలా నష్టం జరిగింది. పాపం రైతులు చాలా దుఃఖంలో ఉన్నారు. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 12,000 ఎకరాలకు పైగా మొన్న పడ్డ వడగళ్ల వానకు నష్టం జరిగింది. గత వారం వడగళ్ల వాన పడి గత వారం దాదాపు 3-4 వేల ఎకరాలు పోయింది. ఈ వారం 12,000 ఎకరాలు పోయింది. అంటే రెండు కలిపితే 16,000 ఎకరాలు ఒక్క సిద్దిపేట జిల్లాలో నష్టం